ఎస్, దిస్ ఇస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఫీల్డ్. నేను ఈరోజు ప్లాంట్స్ యొక్క 2 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ గురించి చెప్తాను. దెన్ నా ఎక్స్పెరిమెంట్లో ఆ 2 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేది బాగా వర్కౌట్ అయ్యాయి. దెన్ ఫ్రూట్ క్వాలిటీ, స్మెల్, సైజు కరెక్ట్ షేప్లో వచ్చింది. నేను ఇక్కడ చూడండి, ఏదైతే బాటిల్ గార్డు, నేను బాటిల్ గార్డు చిన్నగా ఉన్నప్పుడే నేను స్ప్రే చేశాను. ఏదైతే బాటిల్ గార్డు చాలా చిన్న సైజులో ఉన్నప్పుడే బోరాన్, మోనో పొటాషియం ఫాస్ఫేట్ ఇవి ఆల్టర్నేట్గా స్ప్రే చేశాను. దీన్ని కరెక్ట్గా వచ్చింది. చూడండి, నేను దాదాపు ఇది మ్యాక్సిమం 1 kg ఉంటుంది. వితిన్ 1 kg అంటే ఒక ప్లాంట్కు దాదాపు ఇటువంటివి దెన్ 6-7 వస్తాయి. 6-7 వస్తే నేను ఒక ప్లాంట్కి దాదాపు 7 kgs వస్తాయి. ఓకే, ఇది 1 kg ఉంటుంది. నేను అట్లే మనకు రిడ్జ్ గార్డు కూడా కరెక్ట్ షేప్ వచ్చింది. చూడండి, కరెక్ట్ షేప్ వచ్చింది. దీని షేప్ అనేది వెరీ ఎసెన్షియల్ అనమాట. మనకు మార్కెట్ పరంగా, రైతులకు మార్కెట్ పరంగా షేపు, సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఏదైతే మనం ఇది కొద్దిగా దీనికంటే ముందే వచ్చింది. దీనికి మనకు బోరాను, మోనో పొటాషియం ఫాస్ఫేట్ ఇవ్వలేదు. దీని ఇది అన్సైజ్ వచ్చింది. కాబట్టి కరెక్ట్ టైంలో మనము ఏదైతే బోరాను, మోనో పొటాషియం ఫాస్ఫేట్ దీనివి కరెక్ట్గా ఇన్ టైంలో ఇచ్చుకుంటే కనుక మనకి ఏవైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కరెక్ట్ షేప్లో వస్తాయి. దీని జామ పండ్లు గురించి చూడొచ్చు మనము. దీని ఇది కూడా మనకు దీని కరెక్ట్ షేప్లో వస్తుంది. దీని ఎందుకంటే చాలా చిన్న సైజులో ఉన్నప్పుడే మనము స్ప్రే చేసామన్నమాట. దిస్ ఇస్ ద చూడండి, ఇది మనకు దీని 1.5 year ట్రీ అనమాట, జామ చెట్టు. దీని ఏదైతే మనము బోరాన్ ప్లస్ మోనో పొటాషియం ఫాస్ఫేట్ ఇవ్వడం వల్ల దీని కరెక్ట్ షేప్ వచ్చాయి. ఇవైతే జామ పండ్లు ఉన్నాయో కరెక్ట్ షేప్ వచ్చాయి. ఓకే, షేప్తో పాటు ఎసెన్స్ ఏదైతే ఫ్లేవర్ ఉందో కరెక్ట్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనేం చేస్తాను అంటే, నేను ఇది ఫస్ట్ ఈ 100 trees ఉన్నాయి కదా నా దగ్గర జామ చెట్టు, వీటిని కమర్షియల్ కాకుండా ఫస్ట్ చారిటీ బేస్డ్గా ఇస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను కమర్షియల్ బేస్ పోతాను. ఫస్ట్ మనమంతా ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అంటే ఏ సైజు ఉన్నప్పుడు మనం కరెక్ట్గా స్ప్రే చేస్తే దెన్ కరెక్ట్ షేప్ వస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం అనమాట. నేను 10 days నుంచి నేను కరెక్ట్గా దీన్ని ఫాలో అవుతూ వచ్చాను. దెన్ మనకు బోరాన్, మోనో పొటాషియం ఫాస్ఫేట్ దెన్ ఎక్సలెంట్గా వర్క్ చేసింది. దెన్ కరెక్ట్ షేప్ వస్తుంది. ఓకే, దెన్ నేను ఏదైతే చెప్పానో బోరాన్, మనకు బోరాన్ అనేది ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్ అని చెప్పొచ్చు. దీని బోరాన్ అనేది ఏదైతే మనకు కాయ చిన్న సైజులో ఉన్నప్పుడే స్ప్రే చేయాలి. చిన్న సైజులో ఉన్నప్పుడే స్ప్రే చేస్తే బోరాన్ యొక్క గుణం ఏంటంటే ఇది మైక్రో న్యూట్రియంట్, సెల్ డివిజన్ బాగా జరిగేటట్లు చేస్తుంది. ఫ్రూట్ అనేది ఎక్కువగా గ్రోత్ రావడానికి పనిచేస్తుంది. షేప్ రావడానికి పనిచేస్తుంది. ఫ్లవరింగ్ ఏదైతే ఫ్లవరింగ్ ఉందో ఆ ఫ్లవరింగ్ అనేది మనకు డ్రాప్ కాకుండా బోరాన్ పనిచేస్తుంది. కాబట్టి నేనైతే 1 లీటర్కు 2 grams బోరాన్ అనేది స్ప్రే చేయించాను. ఓకే, స్ప్రే దెన్ సాయిల్ అప్లికేషన్ 2 చేయొచ్చు అనమాట. అది మనకు దీంతో పాటు మోనో పొటాషియం ఫాస్ఫేట్ అనేది నేను ఏం చేశానంటే, మోనో పొటాషియం ఫాస్ఫేట్ అనేది 1 లీటర్కు 5 grams ప్లస్ బోరాన్ అనేది 1 లీటర్కు 2 grams. ఈ రెండింటిని మనము మిక్స్ చేసేసి ఒక్కొక్క ప్లాంట్కు ఏదైతే జామ చెట్టు ఉందో ఒక్కొక్క జామ చెట్టుకు 1/2 లీటరు, దాదాపు ఒక 1/2 లీటరు దెన్ సాయిల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దెన్ ఆఫ్టర్ సాయిల్ అప్లికేషన్ మనం చూస్తే దెన్ ఎక్సలెంట్గా ఫ్రూట్ అనేది మామూలుగా ఈ కలర్ రావాలంటే మనం ఇటువంటి మార్కెట్లో దొరుకుతాయి. వీటిని మన ఇంట్లో 3 days పెట్టుకున్న తర్వాత ఈ కలర్ వస్తుంది. కానీ ఇంట్లో మాగిన తర్వాత దీనికి మంచి స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు. కానీ ఏదైతే ఫ్రూట్ అనేది పేల్ గ్రీన్ కలర్లో మనకు చెట్టుకే ఉంటుందో ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది, ఎక్సలెంట్ స్మెల్ ఉంటుంది. సో మోనో పొటాషియం ఫాస్ఫేట్ అనేది ఫ్రూట్ యొక్క స్మెల్ దెన్ టేస్ట్ రావడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కేవలం స్మెల్, టేస్ట్ రావడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు చూడొచ్చు, దీని బాటిల్ గార్డు, దీని దూరం నుంచి చూస్తేనే షైనింగ్ వచ్చేస్తుంది. ఈ షైనింగ్ ప్లస్ పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ రెండింటిని ఏదైతే మోనో పొటాషియం, అకార్డింగ్ టు మై రీసెర్చ్, మోనో పొటాషియం ఫాస్ఫేట్, బోరాన్ రెండింటిని, ఇది మోనో పొటాషియం ఫాస్ఫేట్ అయితే లీటర్కు 5 grams, బోరాన్ అయితే లీటర్కు 2 grams, రెండింటిని కలిపి ఏదైతే ప్లాంట్ దగ్గర మనం ఒక 1/2 లీటర్ మనము సాయిల్ అప్లికేషన్ చేసేస్తే మంచి ఫలితం ఉంటుంది. నాకు తెలిసి స్ప్రే కంటే సాయిల్ అప్లికేషన్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.